ఇక మనకున్న ప్రధాన సమస్య థైరాయిడ్. చిన్నపిల్లల నుంచి ఇంకా మనం చూస్తున్నాం థైరాయిడ్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయాం. థైరాయిడ్కి ఏ వైద్యం చేసుకుంటున్నా, ఇంగ్లీష్ మందు వాడుతున్నా మీరు వెంటనే ఆపక్కర్లా. మీరు ఈ కళ్ళుప్పు కానీ సైంధవ లవణం కానీ ఇంట్లో అందరూ వాడడం మొదలెట్టండి. ఈ 5 డేస్ తీసి పడేయండి. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించండి. చేసిన తర్వాత మీరు వాడే 25 mcg 50 mcg ఉంటుంది కదా, ఆ 50ని 25 చేసుకోవచ్చు. రీడింగ్స్ బాగా తగ్గుతాయి, పాదానికి దానికి బాగా తగ్గుతాయి. అప్పుడు 25 చేసుకోండి. మళ్ళీ టెస్ట్ చేసుకోండి, బాగా తగ్గిందనుకో 12.5 వేసుకోండి. లేదా ఇంకా తీసేసి హోమియోలో ఉన్నాయి చాలా మందులు, అవి సపోర్ట్గా వేసుకోండి. వేసుకుని నెమ్మదిగా ఒక 6 నెలలు సంవత్సరం చేస్తే పోద్ది, తీసి పడేయండి, మళ్ళీ లైఫ్లో రాదు. గ్లాండ్ తీయించుకున్నారనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ తీయించేసారనుకోండి, ఇంకా తప్పదు జీవితాంతం 150 200 వేసుకోవాల్సింది. మనం ఏం చేయలేం, ఇంకా అయిపోయింది. ఈ జన్మకి ఇంకెంతే వరం, ఈ జన్మకి వరం థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఆపరేషన్ అనగానే ఏమనుకుంటున్నాం అంటే చేసేస్తే పోద్ది ఇంకా అనుకుంటున్నాం. కాదు, అసలు కథ మొదలవుద్ది. మీకు అర్థం కాదు ఏంటంటే అసలు కథ అప్పుడే మొదలవుద్ది. ఆపరేషన్ చేసిన తర్వాత అసలు కథ మొదలవుద్ది. అంత ఈజీగా ఒక ఆర్గాన్ తీసేయకూడదండి, అంత ఈజీగా ఒక ఆర్గాన్ తీయించుకోకూడదు. తప్పని పరిస్థితి తప్ప ఈజీగా ఆర్గాన్ తీసుకొని వెళ్ళకూడదు. ఆల్టర్నేటివ్లో చాలా ఉంటాయి, చేసుకుంటూ పోతాయి.